శ్రీకాళహస్తి మేడం గ్రామంలో కొలువై ఉన్న దక్షిణ కాళికామాత అమ్మవారు మహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ నేతి దీపాలు వెలిగించి అమ్మవారికి ప్రణమిలుతూ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాళికామాత ఆలయ అర్చకులు నాగరాజస్వామి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిలోని మేడాం గ్రామంలో వెలసి ఉన్న దక్షిణ కాళికామాత అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అని, సర్వ నవరాత్రులను పురస్కరించుకొని విజయవాడలో కనకదుర్గమ్మ ఏ విధంగా ప్రతిరోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారో అదే రీతిలో శ్రీకాళహస్తిలోని మేడాం గ్రామంలో వెలసి ఉన్న దక్షిణ కాళికామాత భక్తులకు దర్శనమిస్తుందని తెలియజేశారు. నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తుల అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని తెలియజేశారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయం, వేడెం గ్రామ పంచాయతీ, శ్రీకాళహస్తి మండలం, తిరుపతి జిల్లా. ఇక్కడ అమ్మవారు స్వయంభూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆలయం ఉంది. దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. ఇక్కడ అమ్మవారికి విగ్రహ విశిష్టత ఏమంటే, అమ్మవారు పుట్టలో నుంచి ఉద్భవించారు అనేది ఇక్కడ గ్రామస్తుల మాట. కాలక్రమేణా పుట్ట అమ్మవారికి ఎదురుగా ఉత్తరం దిక్కున పరమడ వైపు ఉంది. సర్పం అప్పుడప్పుడు వచ్చి అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళి తిరిగి పుట్టలోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతున్నది. ముందు మా గురువు గారు ఉన్నప్పుడు గర్భాలయానికి తలుపులు లేవు, ఇనప వీల్స్ ఉన్నాయి, గేట్లు ఉన్నాయి. గేట్లు కూడా లోపలికి వెళ్ళి బయట వచ్చేసేది. మా గురువు గారు ఉదయం వెళ్ళి గేట్లు తీసి లోపలికి వెళ్ళంగానే అమ్మవారి ఒడిలో కొనుక్కో ఉండేది ఆ నాగుపాము. ఆయన చేతులతో చప్పుడు చేయగానే దిగి వెళ్ళిపోయేదంట. ఇప్పుడు ఆయన పీరియడ్లోనే 2004లో మహాకుంభాభిషేకం చేశారు. అప్పుడు కొత్తగా తలుపులు అమర్చారు. అప్పటి నుంచి సర్పం అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇకపోతే విగ్రహ వర్ణన వచ్చేసి అమ్మవారు కుడి పాదం కింద ఉంటుంది, ఎడం పాదం పైకి ఉంటుంది. కుడి పాదం కింద నలుగురు, ఎడం పాదం కింద ఒకరు, వీళ్ళ 5 మందిని అమ్మవారు పీఠంగా చేసుకొని వాళ్ళు పైన కూర్చొని ఉత్తరం వైపు చూస్తుంటుంది. అంటే శ్రీకాళహస్తి వైపు చూస్తూ ఉంటుంది అమ్మవారు. ఇకపోతే అమ్మవారి మెడ ఎడమ వైపు ఇట్లా వంగుంటుంది. అది వంగుండేదానికి కారణం వచ్చి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం వచ్చేసి అమ్మవారి శ్రీవారు ఆనంద భైరవుడు అమ్మవారి కుడి పక్కన కొండ మీద కొలువై ఉన్నాడు. అమ్మవారు ఉత్తరం చూస్తుంటే స్వామివారు దక్షిణం వైపుగా అమ్మవారిని చూసే విధంగా ఉంటారు. అంటే ఒకరికి ఒకరు చూసుకున్నట్టుగా ఉంటున్నారు. కాబట్టి ఇది యథార్థ కాదని మనం నమ్మచ్చు. ఇక రెండవది వచ్చేసి మెడ ఆ విధంగా ఉండేదానికి మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించేటప్పుడు ఆవేశంతో ఆగ్రహంతో ఇట మెడ వాల్చి చూపు కిందకు చూస్తూ శూలముతో ఆయన్ని వధించడం అనేది మనం సినిమాల్లోనూ ఫొటోస్లోనూ చూసాం. ఇకపోతే మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారు మహిషాసురమర్దినిగా కొండపై కొలువైంది. ఇక్కడ మన అమ్మవారు ఎలా ఉన్నారో అక్కడ మైసూరులో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారు అలాగే ఉంటారు. ఈ అమ్మవారిని చూసిన వాళ్ళు ఆ అమ్మను చూస్తే ఈ అమ్మవారు గుర్తొస్తారు, ఆ అమ్మను చూసిన వాళ్ళు ఈ అమ్మను చూస్తే ఆ అమ్మవారు గుర్తొస్తారు. ఇద్దరు అలాగా ఉంటారు. ఇక్కడ వారానికి 3 రోజులు వచ్చి రాహుకాల అభిషేకాలు ప్రసిద్ధి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి దేవి శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా విజయవాడ దుర్గాదేవి అమ్మవారికి రోజువారీ ఏ అలంకరణ ఉంటే ఇక్కడ మనం అమ్మవారికి అదే అలంకరణ తగ్గట్టుగా హోమాలు, సుహాసన పూజలు ఇవన్నీ ఉంటాయి. ఆలయానికి కమిటీ ఉంది. కమిటీ వాళ్ళ సమక్షంలో, ఆలయ భక్తుల సమక్షంలో, ఉభయకర్తల సమక్షంలో కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తుంటాం. ఇక్కడ శుక్రవారం, మంగళవారం భోజన సౌకర్యం ఉంటుంది. ఆలయం తరఫున దాతలు సమకూరుస్తారు. అదేవిధంగా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు భోజన సదుపాయం ఉంటుంది. ఈ సంవత్సరము 30వ తేదీ, 1వ తేదీ మహాకుంభాభిషేకం సంకల్పించారు. ఈ మహాకుంభాభిషేకం నెల్లూరు వాస్తవులైన హైదరాబాద్లో ఉంటారు రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన గుడిని కొంచెం రీమోడలింగ్ చేసి కుంభాభిషేక సంకల్పించారు. అది 2వ తేదీ జరుగుతుంది. అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నా ఇబ్బంది, నా కోరికలు తల్లి అని మనం మనస్ఫూర్తిగా ఆమె మీద నమ్మకంతో విన్నవించుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అయితే మనం కోరేటువంటి కోరికల్లో న్యాయము, ధర్మము, సత్యం ఉండాలి. ఇది అమ్మవారి పూర్తి విశేషం. ఈరోజు అలంకరణ నుంచి మహాలక్ష్మీదేవి అలంకరణ. ఈ సంవత్సరము 2025లో 11 రోజులు వచ్చింది దేవి శరన్నవరాత్రి, దశహర నవరాత్రి.